హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ ప్రణయ విలాసం, యాక్టర్స్ బై ప్రేమలు ఫేమ్ బబితా బైజు, డైరెక్టర్ బై నిఖిల్ మురళి, ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్. ప్రణయ విలాసం 1 hour 58 minutesతో 2023 మలయాళం రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగుకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రేమలు హీరోయిన్ బబితా బైజు ఉండడం వల్ల ఈ మూవీ చూశాను. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే టిపికల్ మలయాళం మూవీ ఫేవర్గానే మూవీ ఉంది. ఫైనల్గా సింపుల్ ఫీల్ గుడ్ మూవీగా అనిపించింది. మంచి టైంపాస్ మూవీ కూడా. మూవీ స్టార్టింగ్ ఫస్ట్లో స్లోగా ఉంటుంది, కానీ మూవీ ట్రావెల్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్టోరీ గురించి చెప్పాలంటే బేసిక్ స్టోరీ లైన్ ఏమిటంటే, మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఇంకా చదువుతూ ఉండే హీరో ఒకవైపు, మరోవైపు 23 ఏళ్ల తర్వాత హీరో ఫాదర్ తన ఫస్ట్ లవ్ని మళ్ళీ మీట్ అవుతారు. ఆ తర్వాత నాన్నగారు ఏం చేశారు, మధ్యలో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ ప్రాబ్లం ఏమిటి అనేది మిగిలిన స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ స్క్రిప్ట్ వర్క్లో ఎమోషనల్ డెప్త్ సూపర్గా వర్కౌట్ అయ్యింది. చాలా చోట్ల ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ కలిగిస్తూనే మూవీ ఫీల్ గుడ్తో ట్రావెల్ అవుతుంది. సెకండ్ హాఫ్లో హీరో అమ్మగారి స్టోరీ గురించి వెతుక్కుంటూ వెళ్ళే సీన్స్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కామెడీ సీన్స్, యాక్టర్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది, దాన్ని ఎవరూ మర్చిపోలేరు అని చెప్పే ప్రయత్నమే ఈ ప్రణయ విలాసం మూవీ. దాన్ని అమ్మా నాన్నల పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరిగింది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూవీలో మనల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తాయి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా ఫోటోగ్రఫీ మూవీకి తగ్గట్టుగా ఉంటుంది. సో గుడ్. మూవీలో ఎమోషనల్ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుంది. క్యారెక్టర్స్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. ముఖ్యంగా అందరికీ నచ్చే విధంగా మూవీ ఎండింగ్ ప్లాన్ చేశారు. క్లైమాక్స్ ఎమోషనల్గా నాకు బాగా నచ్చింది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్కి ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చదు. మూవీ నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది. అసలు చూడడానికి కారణమైన ప్రేమలు హీరోయిన్ అయిన బబితా బైజు గారు మూవీలో చాలా చిన్న రోల్లో చేశారు. ఆవిడ రన్ టైం చాలా తక్కువగా ఉంది. అది నాకు డిసప్పాయింట్ గురి చేసింది. మూవీలో నాన్నగారి లవ్ స్టోరీ గురించి పూర్తిగా ఎండింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో చాలా స్లోగా ట్రావెల్ అవుతుంది. ఓవరాల్గా ఈ ప్రణయ విలాసం మూవీ కొంచెం ఓపిక్గా చూస్తే మంచి మలయాళ ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 points out of 5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.